హలో నమస్తే. నేను మీ నరేష్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. మన తెలుగు కుర్రోడు నితీష్ రెడ్డి పండగ రోజు మ్యాచ్ గెలిపించాడు. మరో థ్రిల్లర్, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ చూసాం ఈరోజు. ఫుల్ టెన్షన్ మ్యాచ్. మరోసారి శశాంక్, ఆశుతోష్ సింగ్ మళ్ళీ గెలుపు దగ్గరికి వరకు తీసుకొచ్చారు పంజాబ్కి. మరి టాస్ గెలిచి పంజాబ్ శిఖర్ ధవన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ పిచ్ సేమ్ ఫస్ట్ మ్యాచ్ చేజ్ చేసి గెలిచారు. చేసింగ్ ఈజీగా ఉన్నప్పటికీ ఫస్ట్ బౌలింగ్ మాత్రం మూమెంట్, స్వింగ్ బాగుంది. మన బ్యాటర్స్ కూడా అనుకున్న బ్యాటర్స్ కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మక్రమ్ అయితే తొందరగా అవుట్ అయిపోయారు. 33 for 3 ఉండేది. మళ్ళీ 10 ఓవర్స్కి 66 for 4 వికెట్స్ ఉన్నది. 3 వికెట్స్ తర్వాత నితీష్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు ప్రమోషన్. కానీ సూపర్ మ్యాచ్ టర్నింగ్ పాయింటే అది. ఆ మూవ్ మ్యాచ్ మొమెంటం మొత్తం చేంజ్ చేశాడు. తర్వాత క్లాసీన్ వచ్చినా పర్ఫార్మెన్స్ చేయలేదు, తొందరగా అవుట్ అయ్యాడు. 13 ఓవర్స్కి 100. తర్వాత సమత్తో కలిసి సమత్ బాగా ఆడిండు. 12 balls 25 runs. సమత్ వచ్చినాక ఇద్దరు కలిసి 19 balls 50 runs చేసి మ్యాచ్ మొమెంటం మొత్తం మార్చేసేసారు హైదరాబాద్కి. సమత్ అవుట్ అయిన తర్వాత నితీష్ రెడ్డి సేమ్ ఓవర్లోనే అవుట్ అయ్యారు. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఇద్దరు ఒకటేసారి అవుట్ అయ్యారు. లేకుంటే 190, 200 వరకనే వచ్చేది అనుకున్నాము. అయినప్పటికీ 182 రావడానికి కారణం మళ్ళీ షాబాజ్ అహ్మద్ ఒక 6, ఒక 4 సింగిల్స్. మరి లాస్ట్ బాల్ ఉనాద్ గత్ 6 కొట్టాడు. ఆ 6 హర్షల్ పటేల్ వదిలేస్తే అది బౌండరీలో పడింది. ఆ సిక్సర్ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. ఈరోజు గెలుపుకి అదే 6 runs హైదరాబాద్కి ఉపయోగపడినాయి. అలాంటి క్యాచెస్ 6 పడడం వల్ల. మరి వాళ్ళు కూడా బ్యాటింగ్లో ఇబ్బంది పడ్డారు. భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ కూడా కొత్త న్యూ బాల్తో పవర్ ప్లేలో సూపర్ మంచి బౌలింగ్ చేశారు. మంచి బౌలింగ్ వికెట్ కూడా. శిఖర్ బ్యారిస్టో అయితే అవుట్ ఆఫ్ ఫామ్, క్లీన్ బౌల్ చేసాడు ప్యాట్ కమిన్స్. శిఖర్ ధవన్ కూడా టైమింగ్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు, బయటికి స్టెప్ అవుట్ చేసి ఆడుతుంది చూసి కమిన్స్ మంచి కీపర్ని ముందుకు తెచ్చారు. భువనేశ్వర్ సూపర్ స్టంపింగ్ 138 స్పీడ్లో కూడా సూపర్ స్టంప్ చేసిండు. శిఖర్ ధవన్ వాళ్ళు కూడా కంట్రోల్ 10 ఓవర్స్లో 4 వికెట్స్ పోయినాయి. వాళ్ళు కూడా 66 for 4 10 ఓవర్స్కి. కాకపోతే తర్వాత శశాంక్ సింగ్, జితేష్ శర్మ కొంచెం పార్ట్నర్షిప్, సికిందర్ రాజా కొంచెం 2 6లతో చిన్న పార్ట్నర్షిప్, జితేష్ శర్మతో కొంచెం పార్ట్నర్షిప్తో శశాంక్ సింగ్ మాత్రం మొన్నట్లాగానే మ్యాచ్ని లాక్కుంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ 114 for 6 అయింది. 4 ఓవర్స్కి 67 కొట్టాలి. 67 ఆల్మోస్ట్ 16 per over కొట్టాలి. అప్పుడు అశుతోష్ శర్మ మళ్ళీ తోడయ్యాడు. ఇద్దరు కలిసి మళ్ళీ మ్యాచ్ని లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ వరకు, లాస్ట్ బాల్ వరకు తీసుకొచ్చారు ఇద్దరు కలిసి. మన బౌలింగ్ మాత్రం నటరాజన్ మాత్రం సూపర్. 19th ఓవర్ మాత్రం ఒక బౌండ్ 6 ఇవ్వలేదు. నటరాజన్ బాగా వేసాడు. మరి లాస్ట్ ఓవర్ ఉనాద్ గత్కి 29 runs ఉంటే ఆ టెన్షన్, ఆ సిక్సర్స్కి ఆ క్యాచెస్ డ్రాప్ చేశారు. 2 బౌండరీ 2 6లు అని. ఎనీవే ఎట్లయితే అయింది, మ్యాచ్ అయితే 2 runsతోనే గెలిచారు. ఆ 2 runs కూడా లాస్ట్లో ఉనాద్ గట్ 6 కొట్టిన మ్యాచ్ అది ఉపయోగపడింది. మ్యాచ్ మాత్రం మళ్ళీ లాస్ట్ బాల్ థ్రిల్లర్ వరకు వచ్చింది. లాస్ట్ బాల్ 6 runs, 2 balls 9 runs ఉంటే సింగిల్ వచ్చింది. 10 runs ఉంది అనుకుంటా. మళ్ళీ శశాంక్ సింగ్ స్ట్రైక్ లేదు అసలు. లాస్ట్ బాల్ స్ట్రైక్ చేస్తే మళ్ళీ సిక్సర్. మళ్ళీ 25 balls 46 నాట్అవుట్ శశాంక్ సింగ్. 15 balls 33 ఈ అశుతోష్ శర్మ. మంచి స్ట్రైక్ రేట్తో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ప్రతి టీంకి భయంగానే మారుతున్నారు వాళ్ళు ఇద్దరు. ఎట్లయితే సన్ రైజ్ మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టు సన్ రైజర్స్ నేను చెప్పాను, అనాలిసిస్ చేశాను. సన్ రైజర్స్కి టాప్ ఉంది. పంజాబ్ పైనే మనం గెలుస్తాం. ఎక్కువ మ్యాచ్ మనమే గెలిచినాం. మళ్ళీ నేను చెప్పింది అనాలిసిస్ కరెక్ట్ అయింది. మరి వీడియో నచ్చినట్టయితే నా వీడియోస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూసే ముందు లైక్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.